ఈరోజు నేను చేసేది ఏంటంటే నువ్వులతో గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? ఈ నువ్వులతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసేద్దాము. మూకిట్లో ఈ నువ్వులు వేసుకున్నానండి. వీటిల్ని ఇలా వేపేసుకోవాలి. వచ్చి ఆయిల్తో వేపుకోవాలండి. అదే ఆయిల్లో గోంగూర కూడా వేసుకోవాలండి. ఆయిల్లో ఎండుమిర్చి గోంగూర మగ్గనిచ్చానండి. నువ్వులు కూడా డ్రైగా వేపేసాను. ఎండుమిర్చి మిక్సీలో వేసేసుకోవాలి. వాటితో పాటు నువ్వులు కూడా వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను నువ్వులు, ఎండుమిర్చి, గోంగూర. ఇప్పుడు ఆ బౌల్లోకి తీసేసుకొని దీని తాలింపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి నువ్వుల పచ్చడి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. తాలింపుకి కావలసిన పదార్థాలు: మెంతులు, ఆవాలు, ఎల్లుల్లిపాయ, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇవన్నీ ఇప్పుడు మనం తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు ఎల్లుల్లిపాయలు, ఆవాలు ఒక చిటుకుడేనండి. మెంతులు ఎక్కువ వేయొద్దు, చేదొచ్చేస్తుంది. ఏదో మంచి స్మెల్కి కొద్దిగా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి, ఎండుమిర్చి, కరివేపాకు. ఇదంతా దోరగా వేగనిచ్చాలండి. చూసారండి, నువ్వులు గోంగూర పచ్చడి రెడీ. నువ్వు చూస్తుంటే నోరు ఊరిపోతుందా? ఇంకెందుకండి, మరి ఇంట్లో ట్రై చేసేయండి. ఈ పచ్చడి నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.